Andarki Namaskaram. Welcome to Shree Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 4 powered by Shubhamastu, the event management company. మరి ఇవాల్టి గెస్ట్ గురించి చెప్పాలి అంటే హీఈస్ అ సెన్సేషన్. ప్రెస్ మీట్లలో ఈయన అడిగే క్వశ్చన్స్ వైల్డ్ ఫైర్లా వైరల్ అయిపోతుంటాయంటే. హీఈస్ అ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, యాక్టర్, సంతోషం వీక్లీ మ్యాగజైన్ ఎడిటర్, సంతోషం అవార్డ్స్ ఫౌండర్. హీఈస్ నన్ అదర్ దాన్ సూపర్ సెన్సేషన్ సురేష్ కొండెట్టి గారు ఈజ్ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక సీజన్ 4. నమస్తే సురేష్ గారు, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు పెప్ టాక్ విత్ పర్ణిక. దిస్ ఈస్ ఫ్రమ్ శ్రీ హ్యాండ్లూమ్స్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఫ్రమ్ ఫనల్ హిల్ క్రీమరీ అండ్ శుభమస్తు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో సురేష్ గారు, పెప్ టాక్ విత్ పర్ణికలో యూజువలీ 2 సెగ్మెంట్స్ ఉంటాయి. థర్డ్ సెగ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్, అది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం, ర్యాపిడ్ ఫైర్. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్. తెలుగు సినిమా అండ్ పాలిటిక్స్కి చాలా మంచి సంబంధం ఉంది. సో దీని గురించి వాట్స్ యువర్ కాల్? నాకు కూడా చాలా మంచి సంబంధం ఉంది. అవునా? ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాలకు వచ్చినప్పుడు నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో జిల్లా అధికార ప్రతినిధిగా వర్క్ చేశా. మా ఊరు పాలకొల్లు పక్కన చిన్న విలేజ్. అక్కడ సిమెంట్ రోడ్స్ అయ్యింటే కానీ వాటర్ సంబంధించి కానీ కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను డిస్ట్రిబ్యూటర్కి వెస్ట్ గోదావరి అంతా బాగా తెలుసు. దాదాపు 85 ఫిల్మ్ చేశాను కాబట్టి. సో అక్కడ పాపులర్ కాబట్టి అలా చేశాను. తర్వాత 14లో చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలవడం జరిగింది. వచ్చి ఈవినింగ్ 5 o'clock వెళ్ళా చంద్రబాబు దగ్గరికి. సురేష్, నువ్వు నర్సాపురంకి నువ్వు ఈసారి నువ్వు కాంటాక్ట్ చేయాలని అడిగారు. అంటే నేను షాక్. అదేంటి సార్? లేదు, అక్కడ నువ్వు చేసే తెలుసు, నువ్వు చెయ్యి, నీకు నేను సపోర్ట్ చేస్తాను మొత్తం అంతాను అందరూ చెప్పారు. లేదు సార్, నాది పాలకొల్లండి, నేను నర్సాపురం నుంచి ఎలా చేస్తాను సార్, నేను చేయడం కష్టం అండి, ఆయన ఆలోచిస్తానండి. తర్వాత వరుసగా చాలాసార్లు ప్రెషర్ వచ్చింది. అప్పుడు లేదు సార్, మళ్ళీ తర్వాత వెళ్ళి మళ్ళీ మనకి చెప్పారు, సార్ నర్సాపురం చేతి నేను చేయలేనండి, సార్ నాది మళ్ళీ బాగోదని గొప్పకి ఏదైనా తేడా చూడిపోతాయి. అప్పుడు ఎక్కడ ఇంకా ఫుల్ స్వీప్ మాట. ఇంకా అప్పుడు ఎక్కడ నిలబడినా ఆటోమేటిక్గా ఆ పార్టీ ప్రభావంతో గెలిచేస్తామట. సో ఆ ఛాన్స్ కూడా నేను మిస్ చేసుకున్నాను. అప్పుడు నేను ఈరోజు మీకు ఎమ్మెల్యేగా. సురేష్ గారు, పెప్ టాక్లో ప్రతి ఒక్క ఎపిసోడ్లో అందరూ ఒక సామెత చెప్తారు. సో మీరు కూడా ఒక సామెత చెప్పాలి, తెలుగు సామెత. కందకు లేని దురద కత్తిపేట కిందకు. సూపర్. సంతోషం అవార్డ్స్ని చాలా ఇయర్స్గా చాలా గొప్పగా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లారు అండ్ ఎంతోమందికి అవార్డ్స్ ఇచ్చారు. సో ప్రస్తుతమైన పరిణామాల వల్ల మీరు దాని గురించి చెప్పాలనుకుంటున్నది ఏంటి? అవార్డ్స్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది స్టార్ట్ చేశారు. మా టీవీ కానీ చాలా 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 వచ్చింది, చాలామంది స్టార్ట్ చేశారు. అది ఎవరికి సాధ్యమయ్యేది కాదు. దానికి చాలా కాంప్లికేషన్స్. ముళ్ళ కిరీటం నెత్తి పెట్టుకున్నట్టే నిజంగా. ఎందుకంటే 10 మంది ఉంటారు, 10 మందిలో కొంతమందికి 2-3 అవార్డు వస్తుంది. ఆ మిగతా 80 మనకు శత్రువులే ఆటోమేటిక్గా. సో అది నేను ఛేదించుకొచ్చా, ఎప్పుడు దొరకలేదు. 1-2 సార్లు దొరకాల్సి వచ్చింది. సో ఆ కొంచెం తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం అట్లా మనం చేయాల్సి వచ్చి చేసామనిపిస్తుంది అంతే. అది కానీ దేవుడి దయ వల్ల ఇండస్ట్రీ సహకారంతో మొత్తం అందరితోటి 22 years సక్సెస్ఫుల్గా నేను రన్ చేయడం జరిగింది. ఓకే, మీ డాన్స్ స్టెప్స్ మీమ్ పేజెస్కి చాలా ఒక పెద్ద ట్రీట్ అనమాట. అవునా? 2-3 సార్లు చేశారు, అది మీమ్ పేజెస్కి మాత్రం ఒక పెద్ద ట్రీట్. సో వాట్స్ యువర్ కాల్ ఆన్ దిస్? ఒక సినిమా అనుకున్నప్పుడు ప్రేమలో పడితే అనే సినిమా నేను తీసుకున్నాను అనమాట. తెలుగులో ప్రేమలో పడితే పెట్టాను. దానికి కొంచెం ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగా బోరింగ్గా ఉంది. ఏదో ఒక సాంగ్ పడితే బాగుంటుంది అనుకున్నా. యంగ్ హీరోని అడిగాను. తర్వాత పేమెంట్ కూడా మాట్లాడేసుకున్నాం. సరే మీరు పెట్టేసుకోండి సార్, ఎల్లుండి సారథి స్టూడియో సెట్ వేసుకోండి అంటే సెట్ కూడా వేసేసా. సారథి స్టూడియోలో సెటప్ సెట్ అంతా రెడీ చేసా. ఆ చివరి రోజుల్లో ఏమైందో మళ్ళీ డబ్బింగ్ సినిమా పాట చేస్తే అతనికి ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ ఎత్తకుండా దొరకలా. ఆ రోజు షాక్ అయిపోయింది, ఎలాగ చేయాలి. అప్పటికి నేను ఏంటంటే యాక్చువల్గా FDC ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాసనారాయణ ఆధ్వర్యంలో డాన్స్ స్కూల్ పెట్టారు. సో దాంట్లో ఇక్కడి నుంచి డెవలప్మెంట్. అప్పుడు నేను వార్తలో పనిచేస్తూ ఉండేవాను.
ఆరు పని చేస్తే కానీ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ సినిమా హీరో అయిపోదామని వచ్చాను కాబట్టి బాగా ఇంట్రెస్ట్ ఉండి సో ఆ డాన్స్ క్లాస్లో నేర్చుకుని అక్కడ నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. సో అప్పుడు ఏమన్నారంటే లేదు ఆ కొరియోగ్రాఫర్ సార్ మీరే చేసేయండి సార్ ఇంకా అది బాగుంటుంది అంటే నేను ఆలోచించాను నేను ఇప్పుడు నేను ఎలా చేయాలరా బాబు అంటే లేదు పర్లేదండి నేను రిహార్సల్ చేస్తాను మధ్యాహ్నం పెట్టుకున్న షూటింగ్ కావాలంటే అప్పుడు 3 o'clock ఆఫ్టర్ లంచ్ పెట్టుకుని బిఫోర్ 2 hours 3 hours రిహార్సల్ చేసి ఆటోమేటిక్గా చేసింది అది. 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అది బయటకు వచ్చింది. దీనికో విచిత్రం ఏంటంటే ఈ డ్యాన్స్ గురించి మన రామ్ చరణ్ బ్యాచులర్ పార్టీ జరిగింది. బ్యాచులర్ పార్టీ చిరంజీవి గారి ఇంట్లో. సో ఆ పార్టీకి వెళ్తే అప్పుడు రాజారాంధ్ర మేమందరం ఉన్నప్పుడు రవితేజ, పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు మొత్తం అందరూ. ఎందుకు నా టాపిక్ వచ్చింది అప్పుడు ట్యాప్ ఉంటే ఇంకో సురేష్ కొండే డ్యాన్స్ అని చూపించారు. ఆ రోజు అప్పుడు సల్మాన్ ఖాన్ అందరూ చూశారు అది పాట. అందరూ షాక్ మొత్తం. రవితేజ ఆడుకున్నాడు నన్ను ఆ రోజు బాగా. రవితేజను ఆడితే లేదు అప్పుడు లేదు డ్యాన్స్ చేయి అని అక్కడ సరదాగా అనుకున్నాక అప్పుడు లేదని అప్పుడు ఆ పాట చూపించారు అనమాట. అది ఆ రోజు అంత పాపులర్ అప్పుడు బ్యాచులర్ పాపులర్ అది బాగా మర్చిపోలేంది. అది థ్రిల్లింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో అది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు పాలిటిక్స్లో సినిమా నుంచి పాలిటిక్స్కి వెళ్ళి చాలా సక్సెస్ఫుల్ అయిన యాక్టర్స్ స్టార్స్ చాలామంది ఉన్నారు. బట్ ఫ్యూచర్లో ఏపీ అండ్ తెలంగాణలో పాలిటిక్స్లో ఒక ఊపే ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఎవరు అనుకుంటున్నారు మీ ఉద్దేశం? నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ రావచ్చు, ఓకే, చరణ్ రావచ్చు, బన్నీ రావచ్చు, ఓకే నేను అనుకుంటున్నారు మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పాలిటిక్స్ వస్తారని ఎవరు ఊహించలేదు. అవును, సేమ్ మెంటాలిటీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉంటుంది. ఓకే, ఆయనకి ప్రస్తుతం లేపలే కానీ అంటే ఆయన అట్లా రేపు ఏదైనా జరగవచ్చు అని నేను అట్లా అనుకుంటున్నా, రావాలని కూడా కోరుకుంటున్నా. ఓకే ఓకే. సినిమా ప్రెస్ మీట్లలో ఈ క్వశ్చన్ అనవసరంగా అడిగాను అడగకుండా ఉండాల్సిందేమో అని ఎప్పుడన్నా పశ్చాత్తాపడ్డారా, రిపెంట్ అయ్యారా? ట్రైలర్ రిలీజ్ అప్పుడు మన సిద్ధు జోన్లో కాదు సినిమా అది. అప్పుడు నేను అడిగిన ప్రశ్న వేరు, అక్కడ జవాబు అతను చెప్పలేకపోయినా కానీ అది కొంచెం అప్పుడు తర్వాత అది ప్రెస్ మీట్ అయిపోతే మళ్ళీ అమ్మాయితో నేను మాట్లాడాను. తర్వాత జరిగింది అదొకటే ఇది అడగడం ఉంటే బాగుండేది అని నాకు తర్వాత అనిపించింది. కానీ నా సీనియారిటీ నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే సినిమాకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సినిమాకి ఏ హెల్ప్ అవుతుంది ఆ ఉద్దేశంతో ఇంతకు నేను ఒక సినిమా మనిషిని, నేను సినిమా ఇండస్ట్రీ సంబంధించిన సినిమా మనిషిని. సో సినిమాకి ఇబ్బంది పడే పని ఇప్పుడు ఏ రోజు చేయలే. అది నాకు తెలుసు, ప్రొడ్యూసర్లు తెలుసు, అందరికీ తెలుసు. కొంతమంది బయట వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కాబట్టి వీడేంటి ఇలా పిచ్చి కోసులు అడుగుతున్నాడు, వీడేంటి ఇలా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మీతో నాకు ర్యాప్ ఎప్పటి నుంచి 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనకుంది. సో మీరు నాకు అవార్డ్ ఫంక్షన్ పాటలు పాడారు, ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఆడియో ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ అన్నింటినీ నేను అమ్మ పర్ణిక 10 మంది సింగర్స్తో మనకి ఈ ప్రోగ్రామ్ అనుకున్నాం, మీరు చూసుకోండి, మీకు శ్రీకృష్ణ గారికి నేను చెప్పండి ఎక్కువ. సో అట్లా నాకు అలా జరిగేది అట్లా అందరితో రేపు అలా ఇండస్ట్రీ అందరితో ఉంది నాకు రేపు. సో ఆ చనువు మీద అడుగుతా, అది వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం ఇదిగా ఫీల్ అయ్యారు. సో నిజంగా ఈ మధ్యన ఏమిటంటే నోరు జారటం చాలా డేంజర్, కొంచెం చాలా జాగ్రత్త కేర్ఫుల్ గా ఆ ప్రశ్నకి కొంచెం అనిపించింది నాకు అంతే. ఓకే, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఫిలింకి యూజ్ అయ్యేది ఉపయోగపడే క్వశ్చన్స్ నేను యూజువలీ అడుగుతుంటాను అని అన్నారు. బట్ కొన్ని ప్రెస్ మీట్లలో మీరు యాక్టర్స్ని కానీ యాక్ట్రెసెస్ని కానీ పర్సనల్ క్వశ్చన్స్ అడగడం కూడా జరిగింది. దానికి వాళ్ళు ఒక రాగా రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో ఆ పర్సనల్ క్వశ్చన్స్ సినిమాకి ఎలా ఉపయోగపడతాయి అంటారు? డెఫినెట్గా నేను మీ ఎందుకు డైరెక్ట్గా కలర్ స్వాతి నాకు బాగా ఫ్రెండ్. తను మా టీవీలో ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. సురేష్ గారు నాకు ఏదైనా అడగొచ్చండి, అమ్మాయి అడిగింది ఫస్ట్. అంటే నీ పర్సనల్ విషయాలు కూడా ఫస్ట్ టైం ఎప్పుడు నేను పర్సనల్ విషయాలు అడగనా అని అడగలేదు, మామూలుగా కూడా అడగలా, లేదు ఏదైనా అడగన పర్వాలేదు అంటే అప్పటికే బయట బాగా వెబ్సైట్లు అండ్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ ఉంది. దాని గురించి నేను అడిగాను, మీకు డైవర్స్ జరుగుతుందని అడిగితే నేను చెప్పా అంది. నువ్వే కదా అడగమన్నా, ప్రభు గారు కూడా ఉన్నారు పక్కనే, నువ్వే కదా అడగమన్నావని ఇద్దరం అన్నా ఒకసారి, నువ్వే కదా అడగమన్నావు మరి ఏదైనా చెప్తానన్నా కాదు, నేను చెప్పా అంది.
చాలా సరదాగా అంది. సరే అయితే ఓకే అని తర్వాత అప్పుడు ఇంక సినిమా సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగటం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి తర్వాత ఫోన్ చేసింది నాకు. సురేష్ గారు ఆ రోజు తర్వాత నా మీద ఫుల్గా వేసుకుంది సోషల్ మీడియా అంతా. ట్విట్టర్లో ఏంటి ఇది ఏంటి ఇవన్నీ వేసిన తర్వాత తనే ఫోన్ చేసింది నాకు. సురేష్ గారు మీరు నాకేం ఫీలింగ్ లేదు, మరి అందరు ఫీల్ అయిపోతున్నారు, సో నా వల్ల జరిగిందిగా సారీ అండి అని తను ఫోన్ చేసి చెప్పింది. తనే ఫోన్ చేసి చెప్పింది. లే పర్లేదమ్మా, అది నేనేమి అప్పటికే కొంచెం అలవాటు అయిపోయింది నాకు, కొంచెం నాకు ఇప్పటికీ ఫ్రెండ్గా ఉంటుంది. ఇట్లా అందరితో మాట్లాడతాం, దానికి ఏదో మన శత్రులాగా ఇట్లా జరిగింది. ఓకే, జర్నలిజం అనేది ట్రూత్ మీద ఆధారపడి ఉంటుంది, ట్రూతే మనం చెప్తాం. బై ప్రోడక్ట్ ఇస్ టీఆర్పీ. ఓకే, బట్ ఇప్పుడున్న కాలంలో అదర్ వే రౌండ్ అయిందని అని మీరు అనుకుంటున్నారు? అంటే టీఆర్పీస్ కోసం మ్యానిపులేట్ చేస్తున్నారు ఆ ట్రూత్ని, ఆర్ అసలైన నిజం బయటికి రాకుండా? అసలు వాట్స్ యువర్ కాల్ ఆన్ దాట్? సినిమాది అట్లా ఉండదు, సినిమా జర్నలిజం అట్లా ఉండదు. అంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించిన ఆలోచన నాకైతే ఎప్పుడూ లేదు. సినిమా ఇండస్ట్రీ మీద ఎప్పుడు లేదు, ఇప్పుడు రాదు. నా మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నా, నా దగ్గరకు వచ్చి కత్తితో నన్ను పొడిచినా కానీ నేను వాళ్ళ గురించి నా మ్యాగజైన్లో కానీ, నా సొంత మ్యాగజైన్లో కానీ నేను కామెంట్ చేయడం కానీ, నేను ట్వీట్ చేయడం కానీ, ఎవ్వరి వ్యక్తిగత విషయాలు ఇప్పుడు నాకు అలాంటి కాంట్రవర్సీ ఇప్పుడు ఇంతవరకు చేయలేదు. సినిమా మ్యాగజైన్ ఉండదు, కొన్ని బయట వాళ్ళు ఉంటే ఉండొచ్చు సినిమాల్లో, అంతే తప్ప మనకి మ్యాక్సిమం ఎవరికాలు వాళ్ళు సోదరు లేకుండా ఎవరు ఏ పని చేయరు కదా, అంతే కదా. ఓకే, సినిమా రివ్యూవర్స్ అండ్ రేటింగ్స్ ఇచ్చే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? దానికి పూర్తి వ్యతిరేకని. 23 సంవత్సరాల్లో సంతోషంలో ఎప్పుడు రివ్యూ పెట్టలా. మనం ఒకళ్ళెవరు జడ్జ్ చేయడానికి, నువ్వెవరు అని కోట్లు పెట్టి సినిమాని, ఓకే నీ తప్పులుంటే చూపించు. ఈ రేటింగ్స్ అనే బ్లాక్మెయిల్ పెట్టుకుని నీ పాపులారిటీ చేసుకోవడానికి నీ ఇచ్చేటికి అది టూ మచ్. అదే ఇందాక చెప్పాను బ్లాక్మెయిలింగ్, ఈ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. నీ అభిప్రాయం చెప్పు, నచ్చలేదు రాసుకో. రేటింగ్లు పెట్టడం ఇవన్నీ పెట్టడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రివ్యూస్ అండ్ రేటింగ్స్ వల్ల కలెక్షన్స్ ఏమైనా దెబ్బతింటాయంటారా? ఇక్కడికంటే యూఎస్లో బాగా దెబ్బతింటాయి. అవునా? ఒకప్పుడు బాగా ఉండేది, ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది కాబట్టి అది ఉంది. ఒక 2-3 వెబ్సైట్లు ఫాలో అయిపోయి వాళ్ళే ఇదన్నట్టుగా ఆ రేటింగ్ బట్టి అక్కడ యూఎస్లో సినిమాలకు వెళ్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఎక్కువ అక్కడ పడుతుంది బాగా. అవునా? ఓకే, రివ్యూస్ అండ్ రేటింగ్స్ గురించి మనం టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి, డబ్బులు ఇచ్చి రివ్యూస్ చెప్పించుకుంటారు ఆర్ వాళ్ళని బ్రైబ్ చేసి మంచి రేటింగ్స్ ఇస్తారు అనే ఒక అపోహ కూడా ఉంది. అపోహనా లేకపోతే నిజమా అన్నది మీరు చెప్పాలి. అది అలాంటివి జరుగుతున్నాయా ఇండస్ట్రీలో, లేకపోతే ఏంటి? వాట్స్ యువర్ కాల్? దానికి నో కామెంట్. నేనైతే డబ్బులు ఎప్పుడు తీసుకుని రివ్యూలు రాలేదు నా పర్సనల్గా. మిగతా వాళ్ళు తీసుకుంటున్నారో తీసుకోవట్లేదు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి నేను చెప్పకూడదు యాజ్ ఎ జర్నలిస్ట్గా. ప్రెస్ మీట్లలో మీరు అడిగే క్వశ్చన్స్ వల్ల మీరు ఎప్పుడన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? నిజం చెప్పాలంటే ఈ ప్రెస్ మీట్లో అడిగే క్వశ్చన్స్ వల్ల చాలామందికి ఎక్కువ మంది ఫోటోలు ఇచ్చా. పాపులర్ అయ్యారా? చాలా ఎక్కువ మంది ఫోటోలు ఇచ్చా, ఎస్పెషల్లీ అమ్మాయిలు. చాలామంది నేను షాక్ అసలు. అదేంటి, నేను ఇంత మంచి సినిమాలు చేశాను, ప్రేమిస్తే జర్నీ, ఎంతోమంది బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాను, ఇంత కష్టపడితే దీనికా వీళ్ళ వ్యతిరేకత, ఓహో ఎంతమంది నెగిటివ్గా ఉంటే అంత బయట అంత పాపులారిటీ వస్తుందా అని అప్పుడు అనిపించింది తప్ప ఎప్పుడు ఏ రోజు ఇబ్బంది. కానీ ఇండస్ట్రీలో కొంతమందికి ఇది ఈడు పాపులర్ అయిపోతున్నాడు, ఈ నా కొడుకుని ఎలా తొక్కేది, ఈడెంత ఏంటి మనల్ని మించిపోయిపోతున్నాడు ఈడు, ఇట్లా జరిగింది. వినాయక్ తిట్టాడు సారి, లేదన్నా నేను అడిగింది వేరు, బయట ఫోకస్ అవుతుంది వేరే. మిగతా ప్రాబ్లం ఏంటంటే మిగతా యూట్యూబ్ ఛానల్ తమిళన్సే, అసలు నేను అడిగే కూర్చొని అసలు సంబంధం లేదు. అది లోపలికి వెళ్తే ఏం ఉండదు, ఆ తమిళన్ చూసేసి ఆటోమేటిక్ పాపులర్ అయిపోయింది అందరికి. నేను అది అలా కొంతమంది ఇదేరు, కొంతమందికి నేను దూరం అవ్వాల్సి వచ్చింది. కొంతమందిని ప్రశంసిస్తారు, కొంతమందిని కఠినంగా ప్రశ్నిస్తారు. ఇది మీ పర్సనల్ క్వశ్చన్సా లేకపోతే ఇండస్ట్రీలో జరిగే పరిణామాల వల్ల మీరు అడిగే క్వశ్చన్సా? కొన్ని వాళ్ళతో ఉన్న నాకు రిలేషన్ బట్టి, కొన్ని ప్రస్తుత ట్రెండ్లో ఏం టాపిక్ నడుస్తుంది దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం. కొంతమందితో ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే వాళ్ళతో ఉంటే వాళ్ళు లేనప్పుడు సినిమాకి ఏ విధంగా హెల్ప్ అవుద్దో ఆ విధంగా ప్రమోషన్ కోసం చేసేవే ఎక్కువ. 90%, 99% ఉండదు అది ఇప్పుడు. సరే, ఇప్పుడు కొన్ని సినిమా రిలేటెడ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, తెలుగులో ఫస్ట్ టాకీ సినిమా ఏది? భక్తి ప్రహ్లాద. సూపర్. తెలుగు రాష్ట్రాల అధికారిక గీతాలు ఏంటి?
అది మీరు చెప్పాలి. పాటలు కాబట్టి నేను చెప్పేయాలా? ఆంధ్రప్రదేశ్ ఇస్ మా తెలుగు తల్లికి, అండ్ తెలంగాణ ఇస్ జయ జయ హే తెలంగాణ. అవును అవును. ఓకే, ఫస్ట్ టైం 100 కోట్లు కలెక్ట్ చేసిన తెలుగు సినిమా ఇది. మగధీర. ఎస్. తెలుగు చిత్రసీమలో అత్యధిక జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకులు ఎవరు? కె. విశ్వనాథ్ గారు. సూపర్. తెలుగులో తొలి డాల్బీ డిజిటల్ సౌండ్ చిత్రం ఏది? కృష్ణ గారిది, సూపర్ స్టార్ కృష్ణ గారు. సింహాసనమా? డాల్బీ డిజిటల్ ఒక్కడు. డాల్బీ డిజిటల్. గిన్నెస్ రికార్డులోకి ఎక్కిన తొలి తెలుగు సినిమా ఏది? పాత సినిమా. క్లూ ఇచ్చేసా. ఇంకొక క్లూ కూడా ఇస్తా, ఇయర్ ఇస్తా. 1977. దానివేల సోరకన్నా. ఎస్. తెలుగు సినిమాకు జాతీయ అవార్డుల పరంగా గౌరవం తీసుకుని వచ్చిన సినిమా ఏది? నేషనల్ అవార్డు శంకరాభరణం. గ్రేట్. క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. నా ఎన్ని నాలుగు క్వశ్చన్లు నాకు అసలు ఇండియా లేదు, ఆఫ్ఘనిస్తాను, ఎక్కడ అండమాన్ ఇవన్నీ వెళ్ళిపోమంటే నేను వెళ్ళలేను. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబుల్. ఓకే, మీరు అక్కడ కూడా చేయండి సంతోషం అవార్డ్స్. ఓకే, స్పెల్ ది వర్డ్ కొరియోగ్రాఫర్. CHOREOGRAPHER. ఓకే, మీరు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, తర్వాత సంతోషం మ్యాగజైన్ ఎడిటర్, సంతోషం అవార్డ్స్ చేశారు, యాక్టర్గా చేశారు. అసలు ఇన్ని రంగాల్లో మీరు ఎందుకు వెళ్ళారు? మీ ఇష్టానికి వెళ్ళారా, లేకపోతే మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళారా, ఎలా? నేను 92లో హైదరాబాద్కి వచ్చాను. వార్తా న్యూస్ పేపర్లో ఫస్ట్, అంతకుముందు కృష్ణపత్రికలో పనిచేసాను. కృష్ణపత్రిక దాంట్లో పనిచేశాను. తర్వాత వార్తలో జాయిన్ అయ్యాను. వార్తలో జాయిన్ అయిన తర్వాత నేను యాక్చువల్గా స్కూల్ డేస్లోనే సితారా మ్యాగజైన్ బాగా చదివేవాడిని, రివ్యూస్ కూడా దాంట్లో చదివేవాడిని. ఓకే, నేను ఆ సినిమా చూసేసేవాడిని. ఇలా రాసాడేంటి, ఇలా రాయొచ్చు కదా అని అనుకునేవాడిని. ప్లస్ ఆ మ్యాటర్స్ సంబంధించి హెడ్డింగ్స్ కానీ కానీ కొంచెం చూసుకుంటూ మనం ఇలా పెడితే బాగుండేది కానీ అట్లా అప్పటి నుంచి మ్యాగజైన్ పిచ్ పట్టుకుంది. అది 90 స్కూల్ డేస్లోనే. తర్వాత అయిన తర్వాత మనకి సినిమా పిచ్ ఎవరికి ఉండదు. అలా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే మా పాలకొల్లు నుంచి దాసనారాయణరావు గారు, అల్లు రావలింగ్ గారు, ఇట్లా రవిరాజు పిన్శెట్టి గారు, ఇలా అందరూ వచ్చేసి మనం కూడా ఇండస్ట్రీకి సెటిల్ అవ్వాలని ఇంకా ఆ ముద్ర పడిపోయింది నాకు. మా కోటరామకృష్ణ గారు వాళ్ళున్న ధైర్యంతో ఇండస్ట్రీకి వచ్చేసాను. అయితే ఇక్కడ వెళ్ళి వేషాలు అడిగా చాలా మందిని. నువ్వు మా ఊరు కోరాడు, నువ్వు వేషాలు ఏంటరా, ఇంకోటి ఏదైనా చేసుకో. సరే, ఇంకేం మార్గం ఏంటంటే ఇంకా అప్పుడు సరే నాకు సినిమా పిచ్చి కాబట్టి నాకు రైటింగ్ సైడ్ ఇష్టం. సో అప్పుడు మనం ఓ జర్నలిస్ట్గానే కొనసాగుతాను. కృష్ణాపత్రిలో జాయిన్ అయ్యి నేను అక్కడ అడ్వర్టైజ్మెంట్ సెక్షన్లో ఫస్ట్ జాయిన్ అయ్యి, తర్వాత నా కోసం ఒక కాలం క్రియేట్ చేయించుకుని ఆ పత్రికలోనే దాంట్లో రాస్తూ, సో అట్లా అక్కడి నుంచి వార్తలు జాబ్ చేస్తూనే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి బేబచ్చన్ సక్సెస్ కొట్టా డిస్ట్రిబ్యూషన్లో. ఈడియట్ కానీ, సంతోషం సినిమా కానీ, స్టూడెంట్ నెంబర్ 1 ఇవన్నీ సినిమాలు చేస్తే సారథి స్టూడియోలో ఠాగూర్ సినిమా జరుగుతుంది. అప్పటికి నేను పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిపోయాను వెస్ట్ గోదావరిలో. అయిపోతే ఏమయ్యా నువ్వు అన్ని సినిమాలు చేస్తున్నా, నా సినిమా చేయమని ఆయన నన్ను అడిగారు. నేను షాకు. సార్ అది నా లాస్ట్ డ్రీమ్ సార్, నాకు జీవిత ఆశయం సార్ అదంటే. వెళ్ళి ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా తీసుకోమని. అప్పుడు ఇంకా వాళ్ళు బయట అనుకున్న రేట్ కాకుండా కొంచెం తగ్గించి రేట్ మనకి ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ అదొక రికార్డుగా ఉండిపోవాలని చెప్పి 17 సెంటర్లో 100 days. ఇప్పటికీ స్టిల్ రికార్డ్ అది వెస్ట్ గోదావరిలో. 17 centers 100 days. ఇప్పటికీ ఆ రికార్డ్ని ఏ సినిమా దాటలేదు. అవునా? ఆ రికార్డు 17 100 days ఏకైక సినిమా వెస్ట్ గోదావరిలో ఠాగూర్. అది రికార్డుగా ఉంది ఇప్పటికే. అది నేను ఇచ్చా. అది గ్రేట్. అక్కడి నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ పిఆర్. తర్వాత ప్రేమిస్తే సినిమా ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్లో బాగా లాభాలు వచ్చినాయి. సంతోషం సినిమా ఎప్పుడైతే హిట్ అయిందో నేను నాగార్జున గారితో చెప్పాను. అప్పుడు నాగార్జున అంతకుముందు ఫ్లాప్లు వరుసగా ఆ సినిమా హిట్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎక్కువ రేట్ ఇచ్చుకున్నా, 45 లక్షలు ఇచ్చి వెస్ట్ కవర్ కొన్నా. అప్పుడు అందరు అసలు షాక్ అయిపోయారు, ఇదేంటి ఇంత పెట్టుకున్నాడు వీడు, అదేమో క్లాస్ ఫ్యామిలీ సినిమా ఎలా ఆడుతుందో తెలియదు అని. కానీ ఆ సినిమా హిట్ అయింది, బాగా లాభాలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి మనకి. ఆ డబ్బులతోటి సంతోషం మ్యాగజైన్ పెట్టి మీ అందరితోటి సింగింగ్ తోటి శిల్పకళ వేదికలో ఫస్ట్ లాంచ్ చేశానమాట. అప్పుడు తర్వాత అప్పుడు ప్రేమిస్తే సినిమా నేను చూసి తమ్ముడు వర్షం మారుతి నేను చూసాను. అప్పటికి మారుతి ఫోన్ చేశాడు,
సురేష్ ఈ సినిమా చూడు బాగుంది, చాలా బాగుంది, మనం చేద్దాం అన్న. సరే అని మారుతి నేనే కలిసి, మన డైరెక్టర్ మారుతి నేనే కలిసి సినిమా చూసా, నచ్చింది ఇద్దరే, సరే చేద్దామంటే మారుతి కూడా సపోర్ట్ చేశాడు. సరే లేదు సురేష్ నువ్వే ప్రొడ్యూసర్గా, నీ పేరు ఏదో ఉంది కాబట్టి నువ్వే ప్రొడ్యూసర్గా ఉంటే, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మారుతి ఉండి నేను ప్రొడ్యూసర్గా ప్రేమిస్తూ సినిమా చేసామంట. తర్వాత 2-3 సినిమాలు కూడా కలిసి చేసాం. ఇంకా ఆర్టిస్ట్ పిచ్ ఉంది కదా, అప్పుడు బాపు గారి సినిమాలు ఫస్ట్ టైం రాంబాంటి సినిమాలో యాక్ట్ చేశా జర్నలిస్ట్గా ఉండగానే. ఈనాడు గంగాధర శాస్త్రి గారు ఆయన రాశాడు నాకు ఆర్టికల్. ఆ దెబ్బతో నల్ల పోస్టులు ఆయన ఒక 5-6 సినిమాలు వచ్చినాయి. ఆ ఊపులో ఆ పక్క నుంచి అది చేశా. సో దాసనారాయణ గారు ఆయన ఎన్ని భాగాలు ఉన్నారు, సో ఆ డ్రీమ్ కాబట్టి దాంట్లో మ్యాక్సిమం నేను నెరవేర్చేసాను. మ్యాక్సిమం ఒక డైరెక్షన్ తప్ప అది కూడా త్వరలో మేము చూడొచ్చా? అది మిగతా అన్ని మనం. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ యాజ్ అ హీరో, యాజ్ అన్ ఆర్టిస్ట్, సో అప్కమింగ్ మూవీ వస్తుంది, దాని గురించి కొంచెం చెప్తారా? హీరో అంటే ఇప్పుడు అందరు జనాలు తిడతారు కాబట్టి అది ప్రధాన పాత్ర అనొచ్చు. అభిమాని, అది వీరాభిమానిగా ఉండొచ్చు. అది సినిమా RR మొన్నే మన మణిశర్మ గారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫుల్ ప్రెజర్గా సోలోగా చేస్తాను సినిమా, ఇదే అవుతుంది. గ్రేట్. అట్లాగే ఇంకో సినిమా కూడా పోలీస్ ఆఫీసర్గా ఇంకో సినిమా కూడా కమిట్ అవ్వడం జరిగింది. సూపర్. అది చూద్దాం. ఇటు అది మీరు అన్నారు కదా ఆ కోరిక, దాసనారాయణ ఇన్స్పిరేషన్ అన్ని, అలానే మన ప్రొఫెషన్ మిస్ చేయకుండా ఇలా కంటిన్యూ చేద్దామని, ఇంక ఏదో రకంగా మనం ఇక్కడ ఉండటం కోసం ఇవన్నీ చేస్తున్న ప్రయత్నాలు అంతే. అప్పుడు మీరు స్టేజ్ మీద ఉంటారు, వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. సో ఇప్పుడు చిన్న సినిమాలకి తక్కువ థియేటర్లు ఇస్తారు. చిన్న సినిమా అంటే తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాకి, ఆర్ పెద్ద సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇస్తారు. అది ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ని బట్ట, లేకపోతే వాళ్ళకున్న పవర్ని బట్ట అన్నది చాలా బయట క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, దీని మీద మీ ఉద్దేశం ఏంటి? అదేంటంటే సినిమా బట్టి, సినిమా ఇమేజ్ని బట్టి నువ్వు థియేటర్లు ఓకే, చిన్న సినిమాకి ఒక 300 థియేటర్లు ఇస్తానుకో, ఏం చేసుకోవాలి? ఎవరు వస్తారు? ఆడియన్స్ ఎందుకు వస్తారు? జనాలను బట్టే కదా మన థియేటర్లు ఇచ్చేది, జనాలను బట్టే కదా చూసేది. ఇవ్వట్లేదంటే సినిమా స్ట్రెంత్ని బట్టి, సినిమా రేంజ్ని బట్టి, సినిమా కెపాసిటీని బట్టి, ఓపెనింగ్స్ ఎంతవరకు ఉంటే దాన్ని చూసుకుని ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం అసలు లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఉండేది మీరు చెప్పింది, ఆ నలుగురు వచ్చేది కదా, అప్పుడు గొడవ అయ్యేది కదా, అది ఒకప్పుడు. ఇప్పుడు మల్టీప్లెక్స్, ప్రతి సినిమా మల్టీప్లెక్స్లో అయిపోయింది. సినిమా కొంచెం బాగుందా, నీకు మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీ నుంచి పెంచేసిన సినిమా చాలా ఉన్నాయి. మీడియా అనేది కొన్ని పొలిటికల్ పార్టీస్కి, కొంతమంది మీడియా కొన్ని పొలిటికల్ పార్టీస్కి అలైన్ అయ్యి ఉన్నాయి. సో వాళ్ళ నీడలో నడుస్తూ ఉంటాయి అనేది ఓపెన్ సీక్రెట్. అది సో వాట్స్ యువర్ కాల్ ఆన్ దాట్? అలా లేకుండా అది యాక్షన్స్ అవ్వలేము. ఓకే మీరు నిజాయితీగా ఉన్నారు, డబ్బులు ఎక్కడ తెచ్చి పెడతారు, ఎంత తెచ్చి పెడతారు, ఎన్నాళ్ళు తెచ్చి పెట్టగలుగుతారు, ఎలా చేయగలుగుతారు? దేనికో దాని మీద డిపెండ్ అయి ఉండాలి కదా. దేనికో దానికి నువ్వు నిజాయితీకే డిపెండ్ అయి ఉన్నావు అనుకో, ఎంతకాలం ఉంటావు, ఎన్ని రోజులు ఉంటావు? కొన్ని తప్పదు కదా ఆ ప్రొఫెషన్ బట్టి. అంటే కొంతమంది సపోర్ట్ అంటే మరి దారుణంగా వన్ సైడ్గా చేసేసి ఇంకా బొమ్మ తిమ్మిరిగా చేయాలంటే అది పొరపాటు. నువ్వు ఉన్న దానిలో ఇతను బాగా చేస్తాడు, ఇతను మనకి ఏదైనా ఇంకా కొంచెం సపోర్ట్ చేయొచ్చు, అప్పుడు దాన్ని ఓకే. రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 ఇయర్గా కానివ్వండి, ఒక 6 మంత్స్గా కానివ్వండి, ఇండస్ట్రీలో అంటే ఇది పొలిటికల్గా నడిపిస్తున్నారా, లేకపోతే సినిమా పబ్లిసిటీయా, లేకపోతే కక్ష సాధింపులా, ఈ పరిణామాలు వాట్ ఆల్ ఆర్ గోయింగ్ ఆన్, ఇవన్నీ పొలిటికల్లీ అలైన్ అయి ఉన్నాయా, లేకపోతే పర్సనల్గా చేసుకున్నావా? వాట్ యు సే? అంత కారణం మెయిన్ సోషల్ మీడియా. ఏది లేదు, ఓన్లీ సోషల్ మీడియా. చేతిలో ఫోన్ ఉంది, కొడదాం వీడి మీద, ట్వీట్ చేశారా ఓకే, దాని మీద కౌంటర్ వేయటం, ఇది చేయటం, ప్లస్ నాకు పలానా మీరంటే నాకు ఇష్టం, సో మీకు సపోర్ట్ చేస్తే అవతలని ఆడుకోవటం, ఇవన్నీ ఉంది. అదే కదా మెయిన్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. పొలిటికల్ వార్ అనేది వరకు వేరేగా ఉండేది, ఇప్పుడు బహిర్గతం అయిపోయింది బాగా. ఓకే, we are done with rapid fire. Let's get into the second segment, this or that. ఏ డైరెక్టర్ మీ ఫేవరెట్, హరీష్ శంకర్ గారు ఆర్ తేజ గారు? అదేంటి, చూస్ వన్. సరే అయితే నాకు తేజ. ఓకే, మీకు క్లోజ్ అయిన యాక్టర్స్ ఎవరు, కలర్ స్వాతి ఆర్ డింపుల్ హయాతి? ముందైతే స్వాతి. ఓకే, వీళ్ళిద్దరిలో హీరోగా ఎవరిష్టం, సిద్ధార్థ్ ఆర్ నవదీప్? సిద్ధార్థ్. నాగవంశీ గారు ఆర్ బన్నివాస్ గారు? బన్నివాస్, మా ఊరోడు కదా, పాలకొల్లోడు కదా. కమిడియన్ సత్య ఆర్ వెన్నెల కిషోర్? సత్య. ఓకే, తమిళ డబ్ మూవీస్ ఆర్ డైరెక్ట్ తెలుగు మూవీస్?
నాకు లైఫ్ ఇచ్చింది తమిళ మూవీస్ కాబట్టి తమిళ మూవీస్ కానీ అవి తెలుగు ప్రేక్షకులకు అందిస్తాను కాబట్టి తెలుగు సినిమాలు కూడా ఉంటాయి. ఆదరిస్తారు కాబట్టి తెలుగు ప్రేక్షకులు. ఎథిక్స్ ఆర్ సెన్సేషనలిజం? నాకు సెన్సేషనలిజం. ఓకే. రివ్యూస్ అండ్ రేటింగ్స్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ టు సినిమా, ఏమంటారు? రివ్యూస్ అడ్వాంటేజ్ కానీ రేటింగ్స్ డిసడ్వాంటేజ్. ఓకే. సినిమా కలెక్షన్స్ ఏవైతే మనకి బయట చూపిస్తున్నారో అవి రియలా ఫేక్? 20 to 30% ఫేకే. ఓకే. మిగతా జెన్యూన్గా ఉంటాయి. ఓకే. మీమ్ పేజెస్ ఆర్ మూవీ రివ్యూస్, మీరు ఏది ఫాలో అవుతారు, ఏది ఇష్టం? నా గురించి నీ గురించి ఇలా వచ్చింది ఎవరో చెప్తే వింటుంది తప్పితే నేను అస్సలు ఫాలో అవును. అవునా? ఓకే. డబ్బింగ్ రైట్స్ ఆర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్? డబ్బింగ్ రైట్స్. ఓకే. బ్రహ్మాజీ గారి స్లమ్ డాగ్ హస్బెండ్ ఆర్ సత్య గారి నరేష్ మండేటి, ఏది మీరు ఎంజాయ్ చేశారు? రెండు మిమ్మల్ని ఇమిటేట్ చేశారు కదా ఇద్దరు, సో ఏది ఎంజాయ్ చేశారు మీరు? పవన్ కళ్యాణ్కి మేనేజర్ వచ్చింది ఎవరికి, అట్లాగే సత్య నాకు చేసింది, ఇది లైఫ్ లాంగ్ మర్చిపోలేను కదా. ఇది ఎంజాయ్ చేశా, మీరు నాకు చెప్పు చేశాడు కాబట్టి ఇది ఎంజాయ్ చేశా. అదే. సో వీఆర్ డన్ విత్ దిస్ ఆర్ దట్ యాజ్ వెల్. లెట్స్ గెట్ ఇన్ టు ద థర్డ్ సెగ్మెంట్, బ్రేకింగ్ న్యూస్. సో మీకు ఒక ఫోటో చూపిస్తాను, దానికి సంబంధించిన ఒక ఫన్నీగా సరదాగా ఉండే ఒక బ్రేకింగ్ న్యూస్, ఒక స్టోరీ మీరే అల్లి ఒక బ్రేకింగ్ న్యూస్ అనౌన్స్ చేయాలి. ఓకే, హియర్ వి గో. ఓ సో ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు దూరం, సినిమాకు మాత్రమే దగ్గర. అదే రీసెంట్గా తెలిసిందే కదా. సో ఆయన రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటానని చెప్పడం జరిగింది. సినిమాలే ఆయన కంటిన్యూ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు రాజకీయాల దూరంగా ఉన్న రోజా కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే రోజా చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు రోజా కాంబినేషన్లో గతంలో అద్భుతమైన సినిమాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ వీరిద్దరు కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టుగా వినికిడి. కాబట్టి ఆ వార్త నిజం కావాలని కోరుకుంటుంది. సంతోషం. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. ఐ హ్యాడ్ గ్రేట్ టైం. చాలా విషయాలు కొన్ని బయటకి తెలుసు, కొన్ని బయటకి తెలియవు, కొన్ని మీ వర్షన్స్ కూడా మాకు బయటకి తెలిసాయి. అండ్ ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్. మీకు కూడా ఇంటర్వ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.